స్టాక్ ఫీడ్ని దయచేసి ఎస్పీ గారు మీరు నమ్మొద్దండి. గతంలో నేను 4 సార్లు శాసనసభ్యుగా ఉన్నాను, 5 సార్లు మా కుటుంబం శాసనసభ్యుగా ఉన్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితి గతంలో ఎక్కడ లేని పరిస్థితి. దయచేసి మీ ద్వారా ఎస్పీ గారిని కోరుతా ఉన్నాను. నా దగ్గర ఫుల్ డేటా ఉంది, కుటుంబాలకు సహా వివరాలన్నీ ఉన్నాయి. ఎస్పీ గారు నేను టైం అడుగుతాను, టైం ఇస్తే ఖచ్చితంగా ఈ వివరాలన్నీ అందజేసి న్యాయం చేయమని కూడా నేను కోరుతా ఉన్నాను. న్యాయం చేసే బాధ్యత ఎస్పీ గారిని, కలెక్టర్ గారిని ఉంది. కానీ ఎప్పటికైనా సరే ఈ పీడీ యాక్ట్ పేరుతోటి దయచేసి మీరు ఇలాంటి ప్రోత్సహించొద్దని కూడా ఎస్పీ గారిని, కలెక్టర్ గారిని కోరుతాం. గతంలో చేశారు, ఇప్పటికి 6 మందిని పెట్టారు, ఇంకా ఉన్నాయని చెప్తా ఉన్నారు. దయచేసి పునరాలోచన చేయండి. ఈ పెట్టిన 6 కేసులు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా వాళ్ళ మీద రీఎంక్వైరీ చేస్తాం. అప్పుడున్న కలెక్టర్ బాధ్యుడైతే ఖచ్చితంగా అతని మీద చర్యలు ఉంటాయి. ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా ఖచ్చితంగా నేను తీసుకుపోవడం జరిగింది. ఖచ్చితంగా ఆ దిశగా కూడా ప్రయత్నం చేస్తాం. ఇప్పుడే కాదు, ఇప్పుడు 13 కేసులు పెట్టారు. ఇంకా ఎన్ని కేసులు పెట్టినా ఈ నియోజకవర్గంలో కార్యకర్తల అండ ఉన్నంతసేపు, ప్రజల అభిమానం ఉన్నంతసేపు ఎవరు ఏం చేయలేరు. ఎవరికి కూడా భయపడే ప్రశ్న లేదు. ఈరోజు 100ల మంది మీద కేసులు పెట్టి హింసిస్తా ఉన్నారు. 2022లో మాచర్ల టౌన్లో ఒక సంఘటన జరిగింది. దానిలో టీడీపీకి సంబంధించి, మా పార్టీకి సంబంధించిన వాళ్ళ మీద కూడా ఎఫ్ఐఆర్ చేసి కేసులు పెట్టారు. కానీ ఇంతవరకు షార్ట్ షీట్ వేయకుండా ఈ గడిచిన 3.5 సంవత్సరాల కాలంలో ఎవరు తిరిగితే వాళ్ళని యాడ్ చేసుకుంటూ సంబంధం లేని వాళ్ళు కూడా ఆ పేరు పెట్టడం, వాళ్ళ రిమాండ్ పంపించడం, ఈ రకమైన ఆనందం ఏందో అర్థం కావట్లేదు. ఇది చాలా దారుణమైన విషయం. నిజంగా ఎవరు తప్పు చేసి ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు, కేసులు పెట్టవచ్చు. కానీ ఏం చెయ్యకుండా ఈ బ్రహ్మారెడ్డి అనే వ్యక్తి, అతని నైజము హింసను ప్రోత్సహించడమే. పైకి మాత్రం పెద్ద గాంధీ మహాత్మం లాగా నాకేం తెలియదు అన్నట్టుగా, ఇవన్నీ సంఘటన తెలియదు అన్నట్టుగా ఆయన పెద్ద శుద్ధపోసలాగా కూడా ప్రజలు వెల్లపించే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఇప్పుడిప్పుడే ప్రజలు కూడా తెలుసుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఇతను గతంలో రాజకీయంలో ఉన్నప్పుడు కొంత ఒక 15 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. అప్పుడున్న జనరేషన్ తెలుసు, కానీ కొత్తగా వచ్చిన జనరేషన్ ఇతని గురించి తెలియదు. ఇతను ఏదో చేస్తాడంటే ఇప్పుడు ఏం చేసేది ఏందో కూడా అర్థమవుతాం. ఎందుకంటే చేసినవి చెప్పుకోవాలి. ఇంకేదన్నా ఉంటే నువ్వు ప్రభుత్వాన్ని ఒప్పించి గ్రాంట్ తీసుకొచ్చి డెవలప్ చేయాలి. నువ్వు ఏమి చేయకుండా ఏదో అయిపోయింది అనుకోని ఈ కూటమి ప్రభుత్వ నాయకులు ప్రచారం చేసుకుంటా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, పూర్తిగా కూడా ఎప్పుడు లేని ఈ 40 సంవత్సరాల్లో మాచర్ల నియోజకవర్గంలో లేని హింస ఈరోజు కనపడతా ఉంది. ప్రజల్లో ఒక అభద్రతాభావం కనిపిస్తా ఉంది. ఎక్కడైనా స్వచ్ఛంగా తిరగాలని తిరగలేని పరిస్థితి. ఏ కేసులో ఎవరిని తీసుకుని లోపలేస్తారో ఈ పోలీసులు కూడా వాళ్ళు ఏం చెప్తారో, ఏ చిన్న నాయకుడు చెప్పిన వాళ్ళు తీసుకుని కూర్చోబెట్టడం, డబ్బులు వసూలు చేయడం, బెదిరియడం, కేసులు పెట్టడం, రిమాండ్ చేయడం. ఈ రకమైన ఆనందం ఏందో నాకు అర్థం కావట్లేదు. ఇది మంచి పద్ధతి కాదు అని కూడా నేను అడుగుతాను. ఖచ్చితంగా ప్రతి కేసుకి రివ్యూ ఉంటుంది, ఖచ్చితంగా చేస్తాను. ఇవి కాకుండా సంక్షేమ కార్యక్రమాలు లేస్తే నువ్వేం చేసావు అని అడుగుతా ఉన్నారు. నేనేం చేసిందని ప్రజలు గమనిస్తా ఉన్నారు. ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు. ఈరోజు చంద్రబాబు నాయుడు, ఈ కూటమి నాయకులు ఏం చెప్పారు ఎలక్షన్స్ ముందు?